నమస్తే, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు కొంచెం ట్రెండీ కాన్సెప్ట్లో డిజైన్ చేయబడిన శారీస్ చూపిస్తాను. మామూలుగా మనం ఫుల్ టిష్యూ శారీస్ చూసాము, అలాగే హాతీతోత ప్యాటర్న్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్న శారీస్ చూసాము, జరీపేట బార్డర్స్లో ఉన్న శారీస్ని చూసాము. కాకపోతే ఈ శారీ కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ ట్రెడిషనల్ కాన్సెప్టే తీసుకున్న, చీరలో కంప్లీట్ హోల్ శారీ ఆ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ కింద పైన మనకి ట్రెడిషనల్ హాతీ ప్యాటర్న్ని తీసుకొని టై అండ్ డై టెక్నిక్ ద్వారా వీవింగ్ చేయించాము. అలాగే చీరల్లో ఏంటంటే యూజువల్గా బార్డర్స్లో మనం ఇచ్చే టిష్యూని సెంటర్ పార్ట్లో, అంటే శారీ సెంటర్ పార్ట్ అంతా మనకి ఫుల్ టిష్యూతో తీసుకున్నాము. కలర్ కాంబినేషన్స్ కూడా రాయల్ బ్లూ విత్ నియాన్ గ్రీన్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా తీసుకున్నాము కలర్ కాంబినేషన్స్. ఈ పైన సైడ్న చిన్న టిష్యూ బార్డర్, కింద సైడ్న చిన్న టిష్యూ బార్డర్ ఇచ్చి, తర్వాత శారీలో అంతా మనకు ఒక 3 రోస్లో ఎలిఫెంట్స్ని టై అండ్ డై టెక్నిక్ ద్వారా వీవింగ్ చేయించాము. బార్డర్ అంటే యూజువల్గా బార్డర్లో తీసుకునే టిష్యూని మనం శారీ సెంటర్ పార్ట్లో ఒక పెద్ద అంటే డీమార్క్ చేస్తూ సెంటర్లో మనకి నియాన్ గ్రీన్లో ఫుల్ టిష్యూని ఇచ్చాము. చీర కట్టినప్పుడు సెంటర్ పార్ట్ అంతా మనకి ఒక డిఫరెంట్ షైనింగ్తో చీర కంప్లీట్ ట్రెండీ లుక్ని మనకి తెచ్చిపెడుతుంది. అలాగే ఈ చీర పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కంగారో ప్యాటర్న్లో వీవింగ్ చేయించాము. ఇది ఈ చీర పళ్ళు, శారీకి కంట్రాస్ట్గా బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్లూ కలర్, సెంటర్లో అంతా మనకి టిష్యూ వస్తుంది. అంటే ఈ పార్ట్ని మనం స్లీవ్స్కి యూజ్ చేసినప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. అలాగే హోల్ బ్యాక్ మనకి ఫుల్ టిష్యూతో కవర్ అవుతుంది. అంటే కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ లాగా మనకి చీర స్టిచ్ చేసుకోవచ్చు ఈ చీరకి బ్లౌజ్ని. ఇదే ప్యాటర్న్లో మనకి కంప్లీట్గా ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఆ శారీ చూద్దాం. పింక్ విత్ నియాన్ గ్రీన్. ఈ హాతీతోత ప్యాటర్న్ యాక్చువల్లీ మనకి చాలా పాత డిజైనే అయినా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కంప్లీట్గా హోల్ శారీకి ఇవ్వకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వీవింగ్ చేస్తున్నాము. అంటే ఒక ట్రెడిషనల్ టచ్ ఎక్కడా పోకుండా మన ఇంత ట్రెడిషనల్ డిజైన్ని మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో తీసుకొని ఒక సిరీస్ ఆఫ్ ప్యాటర్న్ లాగా మనకి డిఫరెంట్ శారీస్లో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని శారీస్లో మనకి బార్డర్ లాగా, కొన్ని శారీస్లో సెంటర్ పార్ట్లో, అలాగే కొన్ని శారీస్లో పళ్ళులో అలా డిఫరెంట్గా వీవింగ్ చేస్తున్నాము. ఈ శారీలో మనకి పైన కింద బార్డర్స్ లాగా ఇచ్చి సెంటర్ పార్ట్ అంతా టిష్యూ పార్ట్ తీసుకున్నాము. చీర కట్టినప్పుడు చీర సెంటర్లో అంతా మనకి టిష్యూతో ఒక డిఫరెంట్ షైనింగ్ వస్తుంది. కాబట్టి చీర కట్టినప్పుడు మనకి కంప్లీట్ ట్రెడిషనల్ టచ్తో పాటు ట్రెండీ లుక్ ఉంటుంది. ఈ చీరని మనం పెళ్ళిళ్ళకి, పూజలకి, వ్రతాలకి యూజ్ చేయొచ్చు. ఎక్కడ బ్లాక్ తీసుకోకుండా కేర్ తీసుకున్నాము. ఈ చీర పళ్ళు పార్ట్ వచ్చేసి పింక్ కలర్, అలాగే బ్లౌజ్ కూడా పింక్. బ్లౌజ్ పార్ట్లో సెంటర్లో అంతా మనకి టిష్యూ వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించవచ్చు. ఈ హాతీతోత ప్యాటర్న్లో మరో కాన్సెప్ట్ అండి. ఇదేంటంటే మనకి హోల్ శారీ అంతా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, హాఫ్ వైట్లో. శారీ పైన మెరూన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న టిష్యూ బార్డర్ ఇవ్వడం జరిగింది. దాని కింద జరీపేట బార్డర్ని క్లబ్ చేసాము. అంటే కంప్లీట్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ కాబట్టి ట్రెడిషనల్ బార్డర్స్తో ఈ చీరకి అడిషనల్ లుక్ ఇవ్వడం జరిగింది. అలాగే చీర కూడా కంప్లీట్గా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా ఎలిగెంట్ లుక్ని తెచ్చిపెడుతుంది. ఈ హాతీతోత ప్యాటర్న్స్ ఎక్కువగా మనం నారీకుంజ్ ప్యాటర్న్లో చూస్తూ ఉంటాము. ఒక ఎలిఫెంట్ డిజైన్, ప్యారెట్, అలాగే ఒక హ్యూమన్ ఫిగర్ని మనం నారీకుంజ్ డిజైన్లో చూసాము. ఈ చీరలో స్పెషాలిటీ ఏంటంటే అంత ట్రెడిషనల్ డిజైన్ని చీరలో బాడీలో ఎక్కువగా ఇస్తూ ఉంటాము. అలా కాకుండా చీర బార్డర్లో డిజైన్ చేసాము, వీవింగ్ చేయించాము. అలాగే చీర పట్టు మీద ఎక్కువగా మనకి ఈ టై అండ్ డై ప్యాటర్న్ని చేస్తాము. అలా కాకుండా ఇది టిష్యూ పైన వచ్చింది. అంటే హోల్ శారీ మనకి బార్డర్ అంతా టిష్యూలో పెద్ద స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నాము. ఆ స్కర్ట్ బార్డర్లో ఈ హాతీతోత ప్యాటర్న్ని టై అండ్ డై టెక్నిక్ ద్వారా వీవింగ్ చేసాము. చీరకి అడిషనల్ లుక్ ఇవ్వడానికి, కంప్లీట్గా ట్రెడిషనల్ కాన్సెప్ట్కి మరింత ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి జరీపేట బార్డర్స్ని క్లబ్ చేసాము. ఈ చీర పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. అంటే హాఫ్ వైట్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళకి చాలా సూటబుల్ కలర్ కాంబినేషన్. అలాగే ఎలిఫెంట్స్తో ఉన్న చీరలు కడితే శుభప్రదమని నమ్ముతూ ఉంటాము. కాబట్టి ఈ చీరలు ఎక్కువగా
పెళ్లి కూతుర్లకి ఇష్టపడుతున్నారు. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్ వచ్చేసి కంగోరా వైవింగ్ వచ్చింది. అలాగే మన చీరలో వచ్చిన సెల్ఫ్ కలర్ జరీతో చెక్స్ లాగా వచ్చిన చెక్స్ మనకి పళ్ళులో కూడా రన్ అవుతూ వచ్చాయి. అలాగే బ్లౌజ్ కూడా కంప్లీట్ కంట్రాస్ట్ బ్లౌజ్, మెరూన్ కలర్ విత్ సెల్ఫ్ చెక్స్, అంటే మనకి జరీతో చెక్స్ ఇవ్వడం జరిగింది. చీరకి డిజైనర్ లుక్ ఇవ్వడానికి బ్లౌజ్ అంతా మనకి చెక్స్ వచ్చాయి. అలాగే ఈ పార్ట్ని స్లీవ్స్కి యూజ్ చేయొచ్చు. ఈ కింద టిష్యూ అండ్ జరీపేట బార్డర్ని మనం బ్యాక్కి, నెక్ లైన్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టి స్టిచ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు.